బీసీలకు రిజర్వేషన్లు రావడానికి రెడ్డిలు వ్యతిరేకం. అందుకోసమే రెడ్డిల తరపు నుండి మాధవరెడ్డిని మొత్తం పిటిషన్ వేయించారు. మొత్తానికి ఈరోజు బీసీ వర్సెస్ రెడ్డి అన్నట్టుగా బీసీ సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి. ఏం చెప్తారు? ఈరోజు బీసీలకు ఏ రెడ్డి కూడా వ్యతిరేకం కాదు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. 42% అంటారు. 42% కన్నా ఎక్కువ శాతం కూడా బీసీలకు ఇవ్వాలి. కానీ ఇంద్రసాని కేసులో ఒకటి స్పష్టంగా ఉంది, సమాజంలో కూడా ఒకటి స్పష్టంగా ఉంది. ఎవరైతే బీసీలకు జనాభా పెరిగినట్టు రిజర్వేషన్ ఇవ్వద్దు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఏ కులం ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి. ఈరోజు రిజర్వేషన్ ఫలాలు 70 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఇంతవరకు ఎవరికి అందాల్సిందో అందట్లేదు. ఎవరైతే రిజర్వేషన్ వినియోగించుకురో మళ్ళీ వాళ్ళే వినియోగించుకుంటారు. ఇలా ఆర్థికంగా సామాజికంగా ఎదిగినటువంటి కులంలో ఎదిగినటువంటి వ్యక్తులు కూడా రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు, రిజర్వేషన్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రిజర్వేషన్ ముఖ్య ఉద్దేశం ఏంది? సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని. మరి ఇలా ఒక కులం ఉంటుంది, ఇలా మున్నూరు కాపన్న కులం ఉంది. 1971 ముందు ఓసీ కులం అది. ఇలా వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, సామాజికంగా ఉన్నారు, మాతో పాటు రెడ్లతో పాటు సమానంగా ఉన్నారు ఈ సమాజంలో. మరి వాళ్ళని ఎందుకు బీసీలలో కలిపారు? ఇలా బీసీ సంఘాలు ఆలోచన చేయాలి. ఇలా బీసీలకు వస్తున్నటువంటి రిజర్వేషన్ ఎవరు తింటారు? ఫలాలు ఇలా మాధవరెడ్డి అడ్డుకుంటూ వాస్తవం, నేను పిటిషన్ వేసిన. కానీ వచ్చిన ఫలాలను ఎవరు తింటారు? మున్నూరు కాపన వ్యవస్థ తింటుంది, ఆ కులం తింటుంది. మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించవు? వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదిగినాక వీళ్ళని ఎందుకు ఇల్లు ఉంచాలని క్వశ్చన్ అయ్యవు. ఇంకో మాట కూడా మేము చెప్తా, ఇది అందరు చాలామంది ఇప్పుడు బీసీ సంఘాలు నడుపుతున్న నాయకులు తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే తీసుకొచ్చారు, రిజర్వేషన్ పెంచాలన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని బీసీ సంఘాలను పిలిచి ఒక మాట చెప్పిండు, నాకు రిజర్వేషన్ పెంచే అవకాశం కానీ తగ్గించే అవకాశం లేదు. కానీ బీసీలలో ఏ కులం ఉండాలో ఏ కులం ఉండొద్దో ఎంతమంది ఉండాలో నేను తేల్చే అవకాశం నాకుంది, మరి తేల్చమంటారా అన్నారు. ఆ రోజు ఎవరైతే ఈ రెడ్డి కులాలకు బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళందరూ కూడా ఆ చర్చను విరమించుకొని బయట కూడా జరిగింది. మరి ఎందుకు ఆ రోజు చర్చ పెట్టలేదు? కిరణ్ కుమార్ రెడ్డితో ఎందుకు ఫైట్ చేయలేదు అంటే అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు, ఎవరైతే ఆర్థికంగా ఎదిగిరో వాళ్ళని బీసీ కులంలోకి తీసివేస్తాను అని చెప్పిండు. మరి దాని ఇప్పుడు ఈ బీసీ నాయకులు చెప్పండి. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఆ మాట చెప్పిండా చెప్పలేదా? అది చర్చ అయ్యారు. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు బీసీ నాయకులకు కూడా ఓటు బ్యాంక్ కావాలి, రాజకీయ నాయకుల దగ్గర మా పరపతి పెరగాలి, లేక కులంలో మా పరపతి పెరగాలి ఆలోచిస్తారు. కానీ నిజమైనటువంటి బీసీలకు న్యాయం జరగాలి, ఆర్థికంగా వెనుకబడినటువంటి బీసీలకు న్యాయం జరిగితేనే రిజర్వేషన్లు వస్తేనే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారని ఆలోచన చేయట్లేదు. బీసీ సమాజం కూడా ఆలోచిస్తుంది. ఇలా బీసీలలో ఉన్నటువంటి ఎంబీసీలు, అరే మాకు ఏదైతే రిజర్వేషన్ రావాలో ఆ రిజర్వేషన్ ఫలాలు మాకు రావట్లేదు, మా బీసీ కులంలోనే కేవలం 5 కులాలు మాత్రమే ఆ ఫలాలు పొందుతూ ఉన్నాయి, మాకేదని ఈరోజు అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ ఎంబీసీ కులాలు బయటకు వచ్చి ఎందుకు అడుగుతూ ఉన్నాయి? మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ చేసింది కాబట్టి వాళ్ళ యొక్క వాయిస్ కూడా బయటకు వినిపిస్తూ ఉన్నారు. మీరందరూ చర్చలలో చూసారు, ఏదైతే బీసీ కులంలో 50% అంటే 5 కులాలు 50% జనాభా ఉంది, మిగతా కులాలన్నీ కూడా 50% జనాభా ఉంది. ఈ 5 కులాలు 50% జనాభా ఉన్నలు 90% రాజకీయ అవసరాలు కానీ రిజర్వేషన్ కానీ ఫలాలు పొందుతూ ఉన్నాయి. మరి మిగతా 50% కులాలకు ఏది అంటే 5% ఇస్తావా? నువ్వు ఎందుకు ఎంబీసీలకు ఎందుకు ఇవ్వట్లేదు? ఏబీసీ వర్గీకరణ ఎందుకు అడగట్లేదు? క్రిమిలేర్ ఎందుకు అడగట్లేదు? అంటే ఎప్పుడైనా రిజర్వేషన్ పొందిన వాళ్ళు ఇంకా రిజర్వేషన్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి చర్చలు ఈరోజు తాము తీసుకొచ్చినాం. ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, మేమే కులానికి వ్యతిరేకం కాదు. మేము సమాజం అభివృద్ధి చెందాలి, సమాజం ముందుకు పోవాలంటే ఎవరైతే వెనుకబాటు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి. ఇలా మా కులంలో కూడా వెనుకబాటు ఉన్నారు, రెడ్లలో కూడా వెనుకబాటు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. మేము అందరికీ అవకాశం రావాలంటున్నాం, కానీ పేదవాళ్ళకి అవకాశం రావాలంటారు. ఇదే సందర్భంలో బీసీ సంఘాల నాయకులు ఏమంటారంటే రెడ్లకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళకి ఈడబ్ల్యూసీ వచ్చిన మద్దతు ఇచ్చాం, దాంతోపాటు వాళ్ళకి ఎలాంటి ఫలాలు వచ్చినా కానీ మేము అడ్డుకోం, కానీ మా కడుపు కొట్టొద్దు, మా అవకాశాలు దెబ్బతీయద్దు, రాక ఒక అవకాశం వచ్చింది, మద్దతు ఇవ్వాల్సిన అవసరం రెడ్డి సోదరులకు ఉందని కూడా వాళ్ళు అంటున్నారు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వస్తే ఇదే ఆర్ కృష్ణ గారు ఆ రోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆర్ కృష్ణ గారు పిటిషన్ వేయడం జరిగింది. మరి ఆ రోజు కోర్టు తీర్పు వచ్చింది కదా, కోర్టు తీర్పును అందరూ గౌరవిస్తున్నాం కదా. ఆర్ కృష్ణ గారు కోర్టు వేయడానికి మేము ఆ రోజు రెచ్చిపోయినామా? లేకపోతే వాళ్ళ మీద వితండవాదం చేసినామా? లేకపోతే వాళ్ళని ఏదైనా కించపరిచే మాటలు మాట్లాడినామా? ఇలా ఎట్లా కించపరిచే మాటలు మాట్లాడుతాం? మరి ఆర్ కృష్ణ గారు ఆ రోజు ఈడబ్ల్యూఎస్ మీద కోర్టు పోయినప్పుడు మేమేం మాట్లాడలేదు, అది కోర్టు న్యాయం చెప్తామని చెప్పింది. ఈ రోజు కూడా మేము కోర్టు పోయినాం. ఇంకో మాట చెప్తా ఉన్నారు, ఇలా బీసీలు ఫలాలు లేకపోతే బీసీలకు నోటి కాడికి వచ్చే ముద్దని, ఇవి బీసీ ఫలాలు కావు, ఇది అన్ని కులాల ఫలాలు, 50% ఉన్నట్టు అన్ని కులాల ఫలాలు. నువ్వు ఈ 50% తీసుకొచ్చి వీళ్ళు తీసుకుంటారు తప్ప, లేక కొత్తగా కొత్తగా రిజర్వేషన్ ఇవ్వట్లేదు. ఏవైతే జనరల్ కేటగిరీ ఉన్నట్టు 50%, అంటే జనరల్ కేటగిరీలో ఎస్సీలకు నష్టమవుతుంది, ఎస్టీలకు నష్టమవుతుంది, బీసీలకు నష్టమవుతుంది, ఓసీలకు కూడా నష్టమవుతుంది. అంటే ఈ 4 కులాలకు నష్టమవుతుంది. ఈ 4 కులాల ఫలాలు తీసుకొచ్చి ఒక కులం, సరే ఒక కులం కూడా స్పష్టంగా బీసీ వర్గం తీసుకొని అన్ని కులాలకు సమానం వస్తుంది అంటే పంచట్లేదు. కేవలం 5 కులాలు మాత్రమే లాభం చేకూరుతూ ఉన్నాయి.